జనసేనలో ఉన్న నాయకులు కాస్తంత అంటే షేమ్గా ఫీల్ అవుతున్నారా? నిన్న ఆయన పోస్ట్ పెట్టాడంట, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ హరి రాయల్ అనే వ్యక్తి. అంటే మనకి 25% కులం ఓట్లు ఉన్నా, అక్కడ కులం లేదు, కులం బ్యాక్గ్రౌండ్ లేదు, ఓట్లు లేదు, అయినా విజయ్ గెలిచాడు. ఇక్కడ 20% కులం ఓట్లు ఉన్నా సరే గెలవలేకపోయారు, ఇంకా ఏంటి బానిస బతుకులు అనేది. రేపు అతను సస్పెండ్ చేస్తారు. మొదటి నుంచి అతను అట్లా మాట్లాడే అలవాటు ఉన్నాడు, మొహమాటలు లేకుండా. కాకపోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు అతను పట్టించుకోరు, బీజేపీ వాళ్ళు పట్టించుకోరు అతన్ని. కాబట్టి కొంచెం కోపంతో మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరూ. కులం లేదని ఎవరు చెప్పారు? ఇక్కడ 23 అంటున్నాడు, అక్కడ 33% ఉంది. విజయ్ కులం వాళ్ళు 33% ఉన్నారు. ఆ సంగతి తెలియట్లేదు. వాళ్ళ కులం చాలా స్ట్రాంగ్ అక్కడ. ఈసారి సంఘటితంగా వేశారు కూడా అక్కడ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఎన్నికల ముందు అతను కులం అస్సలు మాట్లాడాల, మతం అది అతని యాక్సెస్, అతని స్టైల్. ఇక్కడ మరి ఎందుకు వీళ్ళు కులం ఎత్తడం? అప్పుడు 23% ఉంటే ఓన్లీ నువ్వు ఆ కులం వాళ్ళే ఓట్లు ఎత్తే గెలుస్తావు నువ్వు. ముద్రగడ పద్మనాభం అట్టాగే మునిగిపోయాడు, చిరంజీవి అట్టాగే మునిగిపోయాడు, పవన్ కళ్యాణ్ అట్టాగే నాశనం అయ్యాడు. అయినా మళ్ళీ వీళ్ళు కులాన్ని ఎత్తుతారు. కుల ప్రతినిధిగా తమ నాయకుడు తామే చేసుకుంటున్నారు. మీరు చేతనైతే ఏమనాలి సార్, మనం ఇప్పుడు బయటకు వచ్చేద్దాం సార్. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం, ఏం మాట్లాడలేకపోతున్నాం, అరాచకాలు జరిగిపోతున్నాయి. అరాచకాలు మనం సమర్థించుకు రావాల్సి వస్తుంది. రేపు పొద్దున మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఉండదండి. ఇకప్పుడు మనం ఆల్టర్నేటివ్ కదా, మనం ప్రశ్నించే స్వరం కదా, తప్పును ఎత్తి చూపెట్టి తప్పును కంట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళం కదా మనం. అదే తప్పులు ఈ కూటమిలో జరిగితే ఆ నెపం మన మీద పడుతుంది సార్ రేపు పొద్దున. అందుకని మనం బయటకు వద్దాం అనే పద్ధతి మాట్లాడు. నువ్వు అయ్యి వదిలేసేసి ఈ మాటలు ఎందుకు, అనవసరమైనటువంటి ఇష్యూస్ ఎందుకు?